గౌతమ్ గంభీర్ మీద సీనియర్లు అయితే చాలా సీరియస్ గా ఉన్నారంట. దీనికి సంబంధించి బీసీసీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కొంతమంది సీనియర్లు గౌతమ్ గంభీర్ మీద అనఫీషియల్ గా కంప్లైంట్ చేశారు అపెక్స్ మండల్ దగ్గర. ప్రతి దానికి జవాబుదారీతనంగా వాళ్ళనే ఉండమంటున్నాడు. అంటే ఆటగాళ్ళ మీదే తోసేస్తున్నాడు ప్రతి వైఫల్యాన్ని కూడా. తన మీద కానీ లేదా తన జవాబుదారీతనంగా ఉండడం కానీ చేయడం లేదు. సలహాదారుల మీద అలాగే క్రికెట్ ప్లేయర్స్ మీద ఈ నెపమంతా తోసేయడమే తప్ప అతను ఎక్కడ బాధ్యత వహించడం లేదు. పైగా ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఆటగాళ్ళ మీద, ఒక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పి కొంతమంది సీనియర్లు బీసీసీఐ దగ్గర ఇది కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు శ్రీలంక వెళ్ళబోతున్నారు. 15 నుంచి 28 మధ్య అక్కడ ఆడబోతున్నటువంటి టెస్టులు అక్కడ వైట్ హౌస్ చేస్తేనే భారత్ అనేది 2025, 2027 అనే ఛాంపియన్షిప్ లోకి వెళ్తుంది. లేదంటే మాత్రం లాస్ట్ టైం 2023, 2025 ఏదైతే ఛాంపియన్షిప్ ఉందో అందులో నిష్క్రమించింది కదా, అది కూడా గౌతమ్ గంభీర్ వల్లే. ఒకవేళ శ్రీలంకలో గనక వైట్ హౌస్ చేయకపోతే ఇంటికి వచ్చేయడమే. దానివల్ల గౌతమ్ గంభీర్కి ఇంటికి వెళ్ళడం తప్పదు. కోచ్ నుండి తప్పుకొని వేరే వాళ్ళు నియమించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్తున్నారు. బహుశా వివిఎస్ లక్ష్మణ్ రావచ్చు ఇప్పుడు గౌతమ్ గంభీర్ ప్లేస్లోకి.